నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్లో రంజాన్ పండుగ ఆదివారమా లేక సోమవారమా అని తెలియదు ఈరోజు అనమాట. ఈరోజు సాయంత్రం కువైట్ మూన్ సైటింగ్ అథారిటీ అయితే సమావేశం నిర్వహించనుంది. అలాగే ఈ యొక్క సమావేశం నిర్వహించక ముందే కువైట్లోని ఖగోళ శాస్త్రవేత్తలు మాట్లాడుతూ శనివారం అరబ్ మరియు ఇస్లామిక్ ప్రపంచంలోని అన్ని ప్రాంతాలలో షావాల్ నెలవంకను చూడటం అసాధ్యమని చెప్పేసి ఖగోళ శాస్త్రవేత్తలు తెలుపుతూ ఉన్నారు. కువైట్ మరియు అరబ్ దేశాలు కానీ ఇస్లామిక్ దేశాలు ఏవైతే ఉన్నాయో ఆయా దేశాలలో చంద్రుడి యొక్క నెలవంక చూడటం అసాధ్యమని చెప్పేసి సౌదీ ఖగోళ శాస్త్రవేత్త బదర్ ఆల్ ఉమైరా గారు పేర్కొన్నారు. ఇది కంటితో కానీ టెలిస్కోపులతో కానీ మరే ఇతర మార్గాల ద్వారా అయినా సరే చంద్రుణ్ణి చూడటం అసాధ్యమని చెప్పేసి, అలాగే ఈరోజు మనం చూసుకుంటే అమావాస్య మరియు సూర్యగ్రహణం కారణంగా నెలవంకను గుర్తించడం అసాధ్యమని చెప్పేసి ఆయన తెలుపుతూ ఉన్నారు. అలాగే కువైట్లోని వాతావరణ శాస్త్రవేత్త ఈసా రంజాన్ గారు మాట్లాడుతూ శనివారం నాడు పాక్షిక సూర్యగ్రహణం ఏర్పడుతూ ఉంది. ఇది కువైటు, ఇరాకు, సౌదీ అరేబియా, గల్ఫ్ మరియు ఈజిప్టు మరియు పొరుగు ప్రాంతాలలో కనిపించదని చెప్పేసి, అలాగే ఆఫ్రికా మరియు మొరాకో, అల్జియా మరియు టునీషియాలలో కనిపించే అవకాశం ఉందని చెప్పి ఆయన వెల్లడించారు. అలాగే కువైట్లోని ఖగోళ శాస్త్రవేత్తలు ఈరోజు నెలవంకను చూడటం అసాధ్యమని చెప్పేసి ఇస్లామిక్ సాంప్రదాయం ప్రకారం, ఇస్లామిక్ చట్టం ప్రకారం సోమవారం పండుగ ఉంటుందని చెప్పేసి ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతూ ఉంటే, మరికొంతమంది మాత్రం రేపే పండుగని చెప్పి తెలుపుతూ ఉన్నారు. ఏది ఏమైనా సరే కానీ కువైట్లో రంజాన్ పండుగ ఎప్పుడనేది తెలియాల్సిందంటే ఈరోజు సాయంత్రం మీద తెలుస్తూ ఉంది. ప్రస్తుతానికి చాలామంది అయితే వాగ్వాదాలు జరుగుతూ ఉన్నాయి. కొంతమంది సోమవారం అని, కొంతమంది ఆదివారం అని చెప్పేసి కువైట్ చట్టాల ప్రకారం మూన్ సైటింగ్ అథారిటీ ఏది నిర్ణయిస్తే ఆ రోజే పండుగ అన్నమాట. అలాగే గతంలో ఎప్పుడూ కూడా రంజాన్ పండుగ ఎప్పుడని చెప్పేసి ఇంత వివాదం అయితే తలెత్తలేదు. కొంతమంది శాస్త్రవేత్తలు 30వ తేదీ అంటూ ఉన్నారు, మరి కొంతమంది శాస్త్రవేత్తలు 31వ తేదీ అంటూ ఉన్నారు. మరి ఏం జరుగుతుందో ఈరోజు సాయంత్రం తెలుస్తుంది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.